వారికి ఎన్నో భయాలు పెట్టారు సోమన్న గారు. వీరు కర్నూలు నుంచి మన దగ్గరికి వచ్చారు. వయసు 35 సంవత్సరాలు. చిన్నపాటి బిజినెస్లు చేస్తూ ఉంటారు. అనిత గారు వాళ్ళ వైఫ్ జి అనిత. ఆయన టి సోమన్న, ఈవిడ జి అనిత. ఆవిడ కూడా వయసు 30 సంవత్సరాలు. మరి పాండాలు అయిపోయినాయి అన్నారండి. అసలు ఏం లేవు, అడుగడ్డు పోయినాయి. ఇక ప్రెగ్నెన్సీలు వచ్చే ఛాన్స్ లేదు. ఏం వచ్చి చాలా దారుణంగా ఉంది, మీకు ఇంకేం వస్తుందని చెప్పి మరి లాప్రోస్కోపీ చేయాలన్నారు. ఒక లాప్రోస్కోపీ లాగించి పడేశారు. ఐయువైలు చేయాలన్నారు. 3 సార్లు ఐయువైలు 2021, 2022, 2024 3 ఐయువైలు చేశారండి. అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. ఎందుకు రాలేదు మేడం అంటే, అదే ఎగ్గు క్వాలిటీ బాగోలేదు చెప్పాను కదమ్మా, నీకు ఏం వచ్చి బాగా తగ్గిపోయింది, ఇక అండాలు ఏమీ లేవు, అడుగంటి పోయి, ఇక నువ్వు ఐవీఎఫ్కి వెళ్తే మంచిది, కుదిరితే డోనార్ కూడా ట్రై చేయకూడదు అన్నారు. 3 లక్షలు పట్టురా అన్నారు. ఇక వీళ్ళు ఇప్పుడు వరకు చేసినాటికి అతిగతి లేదు. 30,000 పెట్టుకుని లాప్రోస్కోపీ చేసినా ఏమి లేదు. అలా ఐయువైలు 3 సార్లు చేయించారు, అయినా ఏమి లేదు. ఇప్పుడు ఐవీఎఫ్ చేస్తే మాత్రం ఏం గ్యారంటీ? అప్పుడు గ్యారంటీ లేదు. ఇలా డబ్బులు పోతాం తప్ప ఏమీ మార్గం లేదు. మనకి ఏదన్నా న్యాచురల్గా వచ్చే మార్గం కుదరదా అని చెప్పేసి వీడియోలు ఎత్తుకుతూ ఉంటే మన వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర ఎన్నాళ్ళకి వచ్చిందంటే మీకు ప్రెగ్నెన్సీ 1 మంత్కి వచ్చింది. 1 మంత్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. నమ్ముతారండి? నమ్మలేదు. ఆయనే నమ్మట్లేదు. అది కదా ప్రాబ్లం. ఇప్పుడు అప్పుడే వచ్చిందా మాకు, అలా ఎలా వచ్చింది సార్ అంటున్నాడు ఆయన. ఎందుకనంటే బయట పెట్టిన భయాలు అలాంటివి, తిరిగిన తిరుగుడు అలాంటిది, పొడిసిన ఇంజక్షన్లు అలాంటివి. ఎన్నిసార్లు రోజు స్కానింగ్లకి వెళ్ళారో పాపం. వెళ్ళినప్పుడల్లా అండం రాలేదనో, పెరగలేదనో, పగలలేదనో ఎన్ని ఇంజక్షన్లు పొడిసేశారో అమ్మాయి ఒంటి మీద. నరకం చూపించారు, భూలోకంలోనే యమలోకాన్ని చూపించారు. అది చాలదనుకున్నట్టు పొట్టల్లో గొట్టాలేసి లాప్రోస్కోపీ అని చెప్పి లోపలికి వెళ్ళి ఏంటో తిరిగి వచ్చారు. విదేశీ యాత్ర చేసినట్టు పొట్ట యాత్ర చేసి వచ్చారు ఆవిడ. ఏం కనిపెట్టిందో దేవుడు తెలియాలి. అది అయిపోయిన తర్వాత చాలదన్నట్టు మళ్ళీ ఐయువైలని మొదలెట్టారు. అవి కూడా చేయించుకున్నాడు. ఏం ఫలితాలు లేవు. 1వ ఐయువై ఫెయిల్ అయింది, డిస్కౌంట్ ఐయువై ఫెయిల్ అయింది, స్పెషల్ ఐయువై ఫెయిల్ అయింది. విజయవంతంగా అన్నీ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఐవీఎఫ్లని మొదలెట్టారు. ఇక తప్పించుకుని ఇటు వచ్చాడు. చివరికి ఇక్కడ ప్రెగ్నెన్సీ రావడానికి 1 మంత్ సరిపోయింది. చూడండి, కన్ఫామ్ డాక్టర్ గారు నిజంగానే వచ్చిందా మాకు? మీరేంటండి ఇట్లా, 1 నెల కదండి అయింది, ఇంకా బోల్డ్ మందులు ఉన్నాయి మీరు ఇచ్చినవి, ఇంకా అవ్వలేదు, పూర్తి అవ్వలేదు, మా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినా ఒక్కసారి చూడండి అని చెప్పి వాళ్ళు మాకు చెప్తే యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ఓకే, దగ్గరలో ఉన్న ల్యాబ్కి వెళ్ళిపోయి స్కానింగ్ తీయించుకోండి అని చెప్పాం. అక్కడే దగ్గరలో స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకోమన్నారు. బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటే బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. బీటా హెచ్సిజి అబౌవ్ 1500 వచ్చింది. 5 దాటితే ప్రెగ్నెన్సీ అని చెప్పాం. 1500 వచ్చింది అంటే యూరిన్ టెస్ట్ లో పాజిటివ్, బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్. ఇక మరి స్కానింగ్ వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా తెలియాలి కదా. ఇదిగో గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ అని చక్కగా రిపోర్ట్ ఇచ్చారు. స్కానింగ్ లో కూడా గర్భసంచిలో వచ్చింది అని ఇచ్చారు. అర్లీ ప్రెగ్నెన్సీ, సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీ విత్ 5 weeks, 5 వారాలు. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. కరెక్ట్గా ఓవ్యులేషన్ టైంలో వచ్చారనుకోండి, లటుక్కుని అందుకుంటాం. ఇన్నాళ్ళు ఏ క్రిములు అయితే అడ్డం పడినాయో ఆ క్రిముల్ని మనం ప్యారలైజ్ చేసేస్తాం టీకాతో. ఆ తర్వాత మందులతో మిగతా క్రిముల్ని చంపేస్తాం. ఇన్నాళ్ళు అండాన్ని, వీరికణాన్ని మధ్యలో ఒక సైంధవుడిలాగా, ఒక శనిగాడిలాగా ఆ క్రిమిగాడు అడ్డం పడ్డాడు. ఎప్పుడైతే ఆ క్రిమిగాడిని నేను తొలగించానో, ఆ శనిగాడు తొలగిపోయాడో, అండం, వీరికణం హాయిగా కలుసుకున్నాయి, బిడ్డ కింద మారిపోయినాయి. అందుకే ఇప్పుడు ఈ సక్సెస్ అయింది. ఎవరన్నా చెప్పారండి ఇది మీకు? ఎవరో చెప్పలే, ఎక్కడా చెప్పలే. ఐయువైలు అన్నారు, ఐవీఎఫ్లు అన్నారు, ఆపరేషన్లు అన్నారా, అన్ని లాగించి పడేశారు. చివరికి ఫలితాలు లేవు. ఒళ్ళు గొల్లయింది, డబ్బులు నిల్లైంది. ఎంత ఖర్చు పెట్టారు, ఏం జరిగింది, అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏమేం జరిగింది, జనాలు మిమ్మల్ని ఎంత చెండాడారు, చీల్చి మిమ్మల్ని నరకం చూపించారు, ఇలాంటివన్నీ మీ బాధ అంతా షేర్ చేసుకుంటే ఇంకా అలా బాధపడేవాళ్ళు, అసలు మాకు జీవితంలో బిడ్డ వస్తుందా, ప్రెగ్నెన్సీ వస్తుందా అని భయపడే వాళ్ళకి కొంత ఉపశమనము, ఓదార్పు వస్తుంది. మీరు భగవంతుడు దారి చూపించాడని ఇక్కడికి వచ్చారు, ఇవాళ గట్టెక్కారు. అలాగే ఇంకా మిగతా వాళ్ళకు కూడా భగవంతుడు ఈ వీడియో ద్వారా వాళ్ళకు కూడా చూపించి వాళ్ళు కూడా ధైర్యాన్ని కలిగిస్తారు. నమస్తే అండి, నా పేరు సోమన్న. 2017లో మ్యారేజ్ అయిందండి. 9 సంవత్సరాలు ఎక్కడ ఒక్కసారి ప్రెగ్నెన్సీ అయిందండి.
పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 9 ఏళ్ళు అయిందండి. మన దగ్గర రావడానికి ఎన్ని రోజులు పట్టింది? మన జూన్ లో వచ్చాము. అది 1 month లో వచ్చింది. 18 రోజులు కరెక్ట్ గా 18 రోజులు వచ్చింది మనం. 22/6/26 వచ్చారు. ఇవాళ 18/8/2026. 9 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఎన్నాళ్ళు పట్టింది మనకి? 22 జూన్లో వచ్చారు. ఇవాళ 18 19 ఆగస్టు 2026. చూసుకోండి, ఆ రోజు టీకా వేయించుకున్నారు 22/6. ఆల్మోస్ట్ టీకాతోనే సగం పని అయిపోయింది. ఆయన ఏదో 2-3 పిల్లలు పనిచేసి ఉంటాయి, ఈ లోపల అందుకుంది ప్రెగ్నెన్సీ. అంటే తావీజు మహిమలాగా టీకా మహిమ పనిచేస్తుందని నేను చెప్పా. 9 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ, ఒక లాప్రోస్కోపీ చేసినా రాని ప్రెగ్నెన్సీ, 3 IUIలు చేసినా రాని ప్రెగ్నెన్సీ, ఎన్నిసార్లు 90 mm ర్యాడ్ దోసినట్టు మేడము స్కానింగ్ పేరుతో రోజు స్కానింగ్లు చేసిందో లెక్కే లేదు. మరి ఇక్కడ మనం వచ్చిన రోజు ఒక టీకా వేసాం అంతే. స్కాన్ అన్నా చేసామా? కనీసం స్కాన్ కూడా చేయలేదు. ఇంత గుట్టుంది ఆయన దగ్గర రిపోర్ట్లు, స్కానింగ్ రిపోర్ట్లు. ఇంకెందుకు నేను చేసేది? అవసరం లేదు, వెళ్ళిపోండి అన్న. గర్భసంచి ఉంది, అండాశయం ఉంది, చాలు మాకు. ఒకవేళ ఏదన్నా రిపేర్ ఉంటే నేను చూసుకుంటా మందులు. స్కాన్ చేయలేదు. మీకు వీరికణాలు పరీక్ష చేసామా? చేసిన వీరికణాలు పరీక్ష చేసాం. ఎందుకంటే ఆయన బాగున్నాయి అన్నారు, నిజంగా బాగున్నాయా లేదా అని చెప్పి చేసాం అంతే. బాగానే ఉంది, నిజంగానే బాగుంది. ఇంకా మాకు ఆయనతో గొడవ కూడా లేదు. సో అమ్మాయి గర్భసంచి బాగానే ఉంది, ఆయన వీరికణాలు బాగానే ఉన్నాయి, మాకేం ఇబ్బంది లేదు. అంటే పాత రిపోర్ట్లు పక్క. ఇక మేము చేయను కూడా చేయను. కానీ మరి మేమేం చేసాం? అందరూ చేసినట్టు రోజు స్కానింగ్ చేయలే, రిమూల్కి టెస్ట్ చేసాం. ఎవరన్నా చేశారా? 9 ఏళ్లలో ఎక్కడా చేయలే. అలాగే టీకా వేసాం, ఎవరన్నా వేశారా? టీకా వేసినారు. మధ్య వచ్చిందో నాకు మా వైపు టీకా వేసారు అంతే. టెస్ట్ చేసినారు అంతే. మెడిసిన్ చూపించినారు. 1 month కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. మెడిసిన్ కూడా కొరియర్ పెట్టించుకుంటారు. వచ్చి తీసుకెళ్లారా? లేకపోతే కొరియర్ అయినా పెడతాం. భర్త కూడా రావక్కర్లే, కొరియర్ పెడతాం. సో భార్య ఆ రోజు వచ్చి టీకాలు వేయించుకెళ్ళింది, భర్త టీకాలు వేయించుకున్నాడు, టెస్టులు చేయించుకున్నారు, మందులు కొరియర్ కూడా పెట్టించుకుని వాడుకోవచ్చు. ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తే అక్కడ ఆగిపోతాం అంతే. కూడా చెయ్యం. పాత రిపోర్ట్లు లేకపోతేనే చేస్తాం. ఆల్రెడీ ఉన్నాయి, గర్భసంచి ట్యూబులు ఉన్నాయి అనుకుంటే ఇక స్కానింగ్ కూడా చెయ్యం. తర్వాత భర్తకి వీరికణాల పరీక్ష కూడా ఆల్రెడీ రిపోర్ట్లు ఉన్నాయంటే వీరికణాల పరీక్ష కూడా చెయ్యం. జస్ట్ క్రిములకు మందులు ఇస్తూ ఉంటాం. 0 ఉన్న వాళ్ళు కూడా కణాలు వచ్చేస్తుంటాయి, ప్రెగ్నెన్సీలు వస్తాయి. అలాగే ట్యూబులు మూసుకుపోయిన అన్న వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయి, ట్యూబులు ఓపెన్ అయిపోయి. సిస్ట్లు, గెడ్లు, ఫైబ్రాయిడ్లు, పాలిప్పులు ఉన్నాయి అన్నోళ్ళకు కూడా గడ్డలు కరిగిపోయి ఆపరేషన్ లేకుండానే బిడ్డలు చేతికి వచ్చేస్తూ ఉంటాయి. AMH 0 ఉంది, లో ఉంది, హై ఉంది అన్నాళ్ళకు కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీ వస్తుంది, IVF లేకుండా, డోనార్ లేకుండా. ఇది నమ్మశక్యం కాని రీతిలో ఉంటుంది, కానీ నమ్మక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఒకరిద్దరికి కాదు, 17,000 మందికి ప్రెగ్నెన్సీలు తెచ్చిన హాస్పిటల్ ఇది. ఎన్నో వేల వీడియోలు మీకు యూట్యూబ్లో డైరెక్ట్గా ఓపెన్గా ఉన్నాయి. అలాగే ఇవాళ అదే కోవలోకి, అదే సక్సెస్ఫుల్ జంటల్లోకి మీరు కూడా చేరారు. రైట్. నేను చెప్పేది ఏమంటే, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి సక్సెస్ అవుతుంది. నేను వచ్చి ఫస్ట్ టైం వచ్చిన పక్కన ఒక ఆయన అన్నాడు, నేను వచ్చి 5 ఏళ్ళది నాకేమి సక్సెస్ కాలేదన్నాడు. మా వారికి ఫంక్ అయ్యేది. సర్లే ఏదైతే ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేశాము. మీరు అలా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అది దెయ్యం, అది దెయ్యాన్ని నువ్వు గుర్తించావు. అది వచ్చింది దెయ్యం. ఇంటి దగ్గర పట్టుకున్నట్టే అంత దూరం వెళ్ళాలా, అక్కడ వరకు ఎందుకు, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేదా అని దెయ్యం వచ్చి ఆపడానికి ప్రయత్నిస్తుంది. అలా కాకుండా నువ్వు దాటుకుని ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ కూడా దెయ్యాలు భర్త నెత్తి మీదకి ఎక్కి భార్యను వెళ్ళిపోదాం, ఇక్కడ డాక్టర్ సరిగా కనపడలేదు, ఏడి ఇంతవరకు కనపడలేదు, టెస్టులు చేసేస్తున్నారు, టీకాలు వేసేస్తున్నారు, ఏంటో తేడాగా ఉంది, వెళ్ళిపోదామంటది. లేదా భార్య నెత్తి మీదకి ఎక్కి భర్తను పట్టుకుపోవడానికి ట్రై చేస్తుంది. లేదా పక్క వాళ్ళ రూపంలో వచ్చి ఇదేదో తేడాగా ఉందండి, ఈ హాస్పిటల్ మాకు నచ్చలేదండి, మేము వాడామండి, మాకు రాలేదండి అని వేరే వాళ్ళతో చెప్పించి అలా కూడా మీకు లాక్కుపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలా రకరకాలుగా దెయ్యం వచ్చి నిన్ను దేవుడు కాకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే నువ్వు దేవుడి వైపు వచ్చావు. నువ్వు దేవుడిని నమ్మి గట్టిగా నిలబడితే, ఆ బిడ్డని పొందితే చక్కగా నువ్వు మాతృదేవత పితృదేవత అవుతావు, దేవుళ్ళు అయిపోతావు. అలా కాకుండా దెయ్యాన్ని నమ్మితే దేవుళ్ళు అవనీయకోకుండా దెయ్యం సాయశక్తులా కృషి చేస్తుంది. ఈయన దెయ్యాలని తప్పించుకున్నట్టు. అంతే. ఆ రోజు ఆ దెయ్యం నన్ను వెళ్ళిపోతే
అవుట్. ఇవాళ ఉందా ఇది? ఉండదు కదా సార్. అది కాబట్టి ఇలా దెయ్యాల్ని నమ్మి ఉండకోకుండా దేవుణ్ణి నమ్మి ఉంటే ప్రెగ్నెన్సీ పొందొచ్చు అనేది వారు మళ్ళా నిరూపించారు. ఆల్ ది బెస్ట్ అండి సోమన్న గారు, అనిత గారు. సోమన్న గారికి, అనిత గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఎందుకంటే చాలా ధన్యవాదాలు సార్. మీరు పొందటమే కాకుండా మీరు పొందిన వాటిని గురించి ఎదుటి వ్యక్తికి కూడా ధైర్యం కలగడానికి, ఇన్స్పైర్ అవ్వడానికి, వాళ్ళు కూడా మోటివేట్ అవ్వడానికి. ఎందుకంటే మీకు కూడా ఒక వ్యక్తి ద్వారా తెలిసి ఒక వీడియో ద్వారానే వచ్చారు, ఇవాళ ఈ సక్సెస్ పొందారు. అలాగే వాళ్ళకు కూడా ధైర్యం కలగడానికి ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు. మీరు అభినందనీయం. God bless you. శీఘ్రమే సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.